హాయ్ అండి, అందరికీ నమస్కారం అండి. ఫ్రెండ్స్, మన వీడియోలోనే టాపిక్ వచ్చేసి గ్యాస్ సిలిండర్ వాడేవారికి అంటే గ్యాస్ వినియోగదారులకు సంబంధించిన మరొక ముఖ్యమైన అప్డేట్ అయితే రావడం జరిగిందండి. అయితే ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు అయితే మన వీడియోలో తెలుసుకుందామండి. వీడియో మాత్రం ఎక్కడా స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్. అప్పుడు మనకి పూర్తి సమాచారం అయితే తెలుస్తుంది. అలాగనే లైక్ చేసి ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేసి ఫాలో చేయండి ఫ్రెండ్స్. ఇక లేట్ చేయకుండా టాపిక్లోకి వెళ్ళిపోదాము. ఇక నియమాలు మారాయి. గ్యాస్ సిలిండర్ ఫీల్డింగ్ కోసం ఇప్పుడు ఆధారిత అంటే ఈకేవైసీ మరియు ఓటీపీ వ్యవస్థను కఠినంగా అమలు చేస్తున్నారు. ఆయిల్ కంపెనీలు అన్ని గ్యాస్ ఏజెన్సీలకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేశాయి మరియు ప్రతి కస్టమర్కు ఈకేవైసీ తప్పనిసరి చేశారు. ఇక సిలిండర్ పొందే సమయంలో వినియోగదారుడు డెలివరీ మ్యాన్కు వన్ టైం పాస్వర్డ్ ఇవ్వడం కూడా అవసరం. కస్టమర్ ఓటీపీ ఇవ్వకపోతే అతనికి సిలిండర్ ఇవ్వబడదని స్పష్టమైన ఆదేశాలు జారీ అయ్యాయి. ఇక ఆహార శాఖ సమాచారం ప్రకారం గత 1.5 సంవత్సరాల నుంచి కస్టమర్లను ఈకేవైసీ అప్డేట్ చేసుకోమని నిరంతరం కోరుతున్నా ఆశించిన ఫలితం రాలేదు. ఇప్పటి వరకు కేవలం 60 నుండి 65% వినియోగదారులు మాత్రమే ఈకేవైసీ పూర్తి చేశారు. దీని కారణంగా సిలిండర్ రీఫిల్లింగ్ ప్రక్రియలో పూర్తి పారదర్శకత లేదు. అందుకే ఇప్పుడు ఈ నిబంధనను కఠినంగా అమలు చేయాలని ఆదేశాలు జారీ అయ్యాయి. ఓటీపీ ఆధారిత డెలివరీ వ్యవస్థ ప్రారంభం కావడంతో భవిష్యత్తులో గ్యాస్ బ్లాక్ మార్కెటింగ్, నకిలీ బుకింగులు మరియు అక్రమాలను పెద్ద ఎత్తున అరికట్టవచ్చని భావిస్తున్నారు. అందుకే ఈ ప్రక్రియను తప్పనిసరి చేశారు. గ్యాస్ పంపిణీదారులు అంటే డిస్ట్రిబ్యూటర్లు వినియోగదారులందరికీ కూడా వీలైనంత త్వరగా తమ ఈకేవైసీని అప్డేట్ చేసుకోవాలని విజ్ఞప్తి చేశారు. అలాగే గ్యాస్ సిలిండర్ పొందే సమయంలో డెలివరీ మ్యాన్కు ఓటీపీ ఇవ్వటం తప్పనిసరి. ఈ ఓటీపీ సిలిండర్ బుకింగ్ సమయంలోనే వినియోగదారుడి రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్కు పంపబడుతుంది. ఓటీపీ అందుబాటులో లేకపోతే పంపిణీ ప్రక్రియలో అంతరాయం కలగవచ్చు. జిల్లా ఆహార అధికారి కౌశల్ కిషోర్ సాహు మాట్లాడుతూ, అన్ని గ్యాస్ కస్టమర్ల కోసం ఈకేవైసీ మరియు ఓటీపీ ఆధారిత డెలివరీ వ్యవస్థను తప్పనిసరి చేస్తున్నాము. కేవైసీ అప్డేట్ చేయని వినియోగదారులు వీలైనంత త్వరగా తమ సంబంధిత గ్యాస్ ఏజెన్సీ వద్దకు వెళ్ళి ప్రక్రియను పూర్తి చేయాలి. తద్వారా సిలిండర్ ఫీల్డింగ్లో ఎలాంటి ఇబ్బంది తలెత్తదు. కొత్త నిబంధనల వల్ల గ్యాస్ పంపిణీ ప్రక్రియ మరింత సురక్షితంగా, పారదర్శకంగా మరియు నియంత్రణలో ఉండటానికి సహాయపడుతుందని తెలిపారు. ఇక దీనివలన రాబోయే కాలంలో గ్యాస్ సిలిండర్ పొందేటప్పుడు కస్టమర్ల గుర్తింపు ధృవీకరణ మరింత కఠినంగా ఉంటుంది. కస్టమర్లు ఈకేవైసీ మరియు ఓటీపీ వ్యవస్థను పాటిస్తే సిలిండర్ పొందటంలో ఎలాంటి ఇబ్బంది ఉండదు. కొత్త నిబంధనలు అమల్లోకి రావడంతో గ్యాస్ పంపిణీ వ్యవస్థలో పెద్ద ఎత్తున మెరుగుదల వస్తుందని ఆశిస్తున్నారు.